నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ను అభిమానిస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అభిమానిస్తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాను అని ఆయన వారి మాటల్లో వారు చెప్పారు. और वैसे भी मामा का मतलब है जो अपने भांजियों को दो दो माँ का प्यार करता हो, माँ माँ. और इसलिए मैं तो आप सबको प्यार करता हूँ. मेरा सौभाग्य है कि आज आपके बीच आया हूँ और वो भी अटल जी के स्मृति वनम के इस कार्यक्रम में मैं अटल जी को भी सत सत बार प्रणाम करता हूँ. अद्भुत नेता अटल जी, मेरी प्रेरणा अटल जी. मैं जब भोपाल में पढ़ता था, एक दिन पता चला अटल जी आ रहे हैं. मैं उनकी स्पीच सुनने चला गया, छोटा था, और अटल जी जो बोल रहे थे वो शब्द आज भी मेरे कानों में गूंज रहे हैं. वो कह रहे थे, ये देश हमारे लिए केवल जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है. हिमालय इसका मस्तिष्क है, पंजाब और बंगाल इसकी दो विशाल बाहुएं हैं, दिल्ली दिल है, विंध्याचल कटी है, नर्मदा करदनी है, पूर्वी घाट और पश्चिमी घाट इसकी दो विशाल जंगाएं हैं, कन्याकुमारी इसके पंजे हैं, सागर इसके चरण पखारता है, सूरज और चंद्रमा इसकी आरती उतारते हैं. ये वीरों की भूमि है, ये सूरों की भूमि है, ये ऋषियों की भूमि है, महर्षियों की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ का बिंदु बिंदु हमारे लिए गंगा जल है. हम जिएंगे तो इसके लिए, और अगर कभी मरना पड़ा तो मरेंगे भी इसके लिए. और मरने के बाद अगर हमारी राख भी गंगा जी में फेंक दी गई तो वहां से भी एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. హిందీలో అమ్మని మా అంటారు, దాన్ని మధ్యప్రదేశ్లో మామా అంటారు. అంటే మా మా రెండు సార్లు అమ్మ అమ్మ అని ప్రేమ పంచుకునే అవకాశం నాకు కలిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను కూడా నేను అదే రకంగా ఆనందిస్తున్నాను. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక దార్శనిక నాయకుడు, అద్భుత నాయకుడు. నేను ఆనాడు భోపాల్ కళాశాలలో చదివేవాడిని, చిన్నవాడిగా ఉండేవాడిని. వారు వస్తున్నారని తెలిసి వారి ప్రసంగం వినడానికి వెళ్ళాను. ఆ ప్రసంగం విన్నాను. ఆనాడు విన్న ప్రసంగం ఈవాడు కూడా నా చెవుల్లో గింగులు తిరుగుతోంది. ఆయన వ్యక్తిత్వం ఎటువంటి హిమాలయంత వ్యక్తిత్వం ఉన్నది. ఈ దేశం మీద ఆయనకు ఆ దేశ భక్తిని మాటల్లో చెప్పాలంటే అది హిమాలయాల మస్తిష్కం లాగా, మన ఈ పంజాబ్ ఇవి భుజస్కంధాల్లాగా. కవిత పూర్తిగా చెప్పారు, మళ్ళీ చెప్పాలంటే కష్టం అవుతుంది. ఇది వీరుల భూమి, ధీరుల భూమి, ఇది వందనాల భూమి, అభినందనాల భూమి. ఈ భూమి మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారు వరకు ఒక అద్భుతమైన నిలయం ఇది. ఈ భూమి మీద ఇక్కడ జన్మించిన వాళ్ళు, ఇది ప్రతి కంకర్లో కూడా మాకు ఈశ్వరుడు కనిపిస్తాడు. ప్రతి నీటి బిందువులు కూడా గంగా, పవిత్రమైన గంగా మనకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఈ దేశంలో మేము మరణించి, నేను జీవిస్తే ఈ దేశం కోసం జీవిస్తాను, మరణిస్తే ఈ దేశం కోసం జీవిస్తాను. మరణించిన తర్వాత నా అస్థికల్ని మీరు గంగా నదిలో కలిపిన తర్వాత ఆ అస్థికల పక్కన చెవి పెట్టి ఎవరైనా వింటే ఒకే శబ్దం వినిపిస్తుంది, అది భారత్ మాతా की जय. अटल जी के चेहरे पर तेज था, उनकी वाणी में ओज था, सरस्वती उनके कंठ में विराजती थी और कीर्ति और प्रतिष्ठा उनकी आरती उतारती थी. वो भारत की आत्मा के स्वर थे. उनके शब्द मुर्दों में भी प्राण फूंक देते थे. उन्होंने पहले आज़ादी की लड़ाई में हिस्सा लिया, 1942 के स्वतंत्रता संग्राम में पत्रकार भी रहे, और पत्रकार से राजनेता जनसंघ के प्रारंभ से ही वो भारतीय जनसंघ से जुड़ गए. 1957 में वो पहला चुनाव जीते थे. उनको उस समय प्रधानमंत्री तत्कालीन पंडित जवाहरलाल नेहरू भी बड़े ध्यान से सुनते थे. और नेहरू जी ने उसी समय कह दिया था कि ये नौजवान असीम संभावनाओं से भरा है, ये किसी दिन भारत का प्रधानमंत्री बनेगा. అటల్ బిహారీ వాజ్పేయి గారి మొహంలో ఒక తేజస్సు ఉండేది.
వారి నాలుక మీద సరస్వతి కొనియాడేది, అదేవిధంగా కంఠంలోంచి సరస్వతి మాత వచ్చేది. అటువంటి అద్భుతమైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తర్వాత జనసంఘ్ స్థాపించిన తర్వాత 1957లో మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న జవహర్లాల్ నెహ్రూ గారు వారి ప్రసంగాన్ని చాలా శ్రద్ధతో వినేవారు. ఆ వింటూనే వారి ప్రసంగం పట్ల ఆకర్షింపబడిన వారు అన్నారు, ఈ నవ యువకుడు ఏదో రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. लेकिन पंडित जी की और तत्कालीन सरकार की वो तीखी आलोचना करते थे, वो पार्टी की बुराई सह नहीं सकते थे. एक बार पंडित जवाहरलाल नेहरू जी ने जनसंघ की आलोचना की तो अटल जी ने कहा, पंडित जी मुझे पता है आप शीर्षासन करते हो, लेकिन मेरी पार्टी की उल्टी तस्वीर मत दिखाओ. ఆయన అజాత శత్రువు అందరి వాడిగా మన్ననలు పొందాడు. కానీ ఆయన సిద్ధాంతం విషయంలో ఏనాడు రాజీ పడేవాడు కాదు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న నెహ్రూ గారు పార్టీని విమర్శిస్తున్నప్పుడు ఆయన ఒకసారి సందర్భం లేచి చెప్పారు, నెహ్రూ గారు మీరు శీర్షాసనం వేస్తారన్న విషయం నాకు తెలుసు, కానీ నా పార్టీని తిరిగిదిప్పి చూపించి వేరే రకంగా చూపించే ప్రయత్నం మాత్రం చేయవద్దని చెప్పారు. वो देश को सर्वोपरि मानते थे, कहते थे दल से ऊपर देश. वो कहते थे पार्टियां आएंगी जाएंगी, सरकार बनेगी बिगड़ेंगी, लेकिन देश हमेशा रहना चाहिए और देश का लोकतंत्र अमर रहना चाहिए. ఆయన అపర దేశభక్తుడు. ఒక సందర్భంలో ఆయన చెప్పారు, పార్టీలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి నశిస్తాయి, కానీ ఈ దేశం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ దేశంలో ఆ భావన శాశ్వతంగా ఉండాలి, దేశభక్తి ఆ భావన, ఇది నా దేశం అనే భావన కొనసాగాలని చెప్పారు. इसी देशभक्ति के कारण जब 1971 में पाकिस्तान से युद्ध हुआ तब अटल जी ने कह दिया, हम पूरी ताकत से इंदिरा जी के साथ खड़े हैं. मित्रों कितना फर्क है. अभी ऑपरेशन सिंदूर हुआ, जब हमारी सेनाएं पाकिस्तान को जवाब दे रही थी, आतंकवादियों को नेस्त नाबूद कर रही थी, तब अभी नेता प्रतिपक्ष कमियां निकालने में लगे थे. मोदी जी देश का नुकसान हो जाए लेकिन मोदी जी नीचा देखें, ये भाव आज था. लेकिन तब अटल जी ने कह दिया था, देश सबसे पहले, हम देश के लिए इंदिरा गांधी के साथ भी पूरी ताकत से खड़े हैं. అటల్ బిహారీ వాజ్పేయి గారికి అన్నిటికన్నా దేశ భద్రత ముఖ్యం, దేశం ముఖ్యమన్న విషయం మనకు తెలుసు. దాని కారణంగానే 1971లో పాకిస్తాన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని పూర్తిగా సమర్థించిన విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా మార్పు వచ్చిందంటే, అదే ఇందిరాగాంధీ గారి మనవడుగా ఉంటున్న ప్రతిపక్ష నేత మన దేశం మీద పక్కన పొరుగు దేశం ఉగ్రవాద దాడి చేస్తే ఆ విషయంలో మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ దేశానికి బుద్ధి చెప్పి ఆ ఉగ్రవాదుల్ని ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్న బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ గారు మోదీ గారు ఇదేంటి అని ప్రశ్నిస్తున్నాడు. సింధూర్ జరిగిందా, మీరు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారో గుర్తు చేసుకోవాలి. भारत के विदेश मंत्री के रूप में उन्होंने भारत की एक नई छाप पूरी दुनिया पर छोड़ी. और तब जब नरसिम्हा राव जी को जरूरत पड़ी प्रधानमंत्री रहते हुए कि जिनेवा में भारत के प्रतिनिधिमंडल का नेतृत्व कौन करे, पाकिस्तान का कश्मीर के संबंध में प्रस्ताव गिराना था, तो नरसिम्हा राव जी को भी एक ही नाम याद आया, अटल बिहारी वाजपेयी. और अटल जी उस प्रतिनिधिमंडल के मुखिया बन के गए और पाकिस्तान को परास्त होना पड़ा, उसका प्रस्ताव गिर गया. అద్భుతమైన విదేశాంగ నీతికి పెట్టిన పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాని కారణంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున మాట్లాడడానికి ఎవరయ్యా అని చూస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కనిపించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితేనే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో అద్భుతంగా వాదించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పగలరని ఆయన భావించారు. जब पहली बार प्रधानमंत्री बने, बहुमत सिद्ध करना था, संख्या बल साथ नहीं था. कुछ लोगों ने कहा था, अटल जी थोड़ी जोड़ तोड़ कर लो. तब अटल जी ने कहा, पार्टी तोड़ के जोड़ तोड़ करके सत्ता प्राप्त करना मेरा स्वभाव नहीं है, ऐसी सत्ता को मैं चिमटे से भी नहीं छूंगा.
ఆయన మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు మెజార్టీ లేదు, మెజార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు కొంతమంది సలహా ఇచ్చారు, మీరు ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించండి, కొన్ని పార్టీలను తెంపేయండి అని చెప్తే అటువంటి పనులకు నేను పాల్పడను, నాకు ప్రజాస్వామ్య విలువలు ముఖ్యం, పదవి కన్నా అన్న విషయాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. और 98 में जब अटल जी फिर से प्रधानमंत्री बने, मैं जानता हूं अटल जी के और चंद्रबाबू नायडू जी के संबंध कितने मधुर थे. उनके संबंध केवल राजनीतिक नहीं थे, विश्वास, विजन और विकास की साझेदारी थी वो. और उस समय आदरणीय चंद्रबाबू नायडू जी एनडीए के संयोजक भी थे. और वो साझेदारी का, अटल जी के नेतृत्व का और चंद्रबाबू नायडू जी की सरकार की लोकप्रियता का ये परिणाम था कि 98 से 2004 तक जब अटल जी की सरकार बनी तो यहाँ 35 सीट एनडीए ने जीती थी और भारी विजय प्राप्त की थी. और प्रधानमंत्री बनने के बाद अटल जी ने पोखरण में परमाणु विस्फोट किया, दुनिया की परवाह नहीं की. सीआईए देखते रह गया, उनके अमेरिका के उपग्रह घूमते रह गए. पोखरण में परमाणु विस्फोट करके भारत को परमाणु शक्ति संपन्न राष्ट्र बनाया तो श्रीमान अटल बिहारी वाजपेयी ने बनाया. తర్వాత రెండోసారి ప్రధానమంత్రిగా 95లో అయిన తర్వాత నేను గుర్తు చేసుకుంటున్నాను, ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారికి సత్సంబంధాలు ఉండేవి. అవి కేవలం రాజకీయ సంబంధాలు మాత్రమే కాదు, విజన్కి సంబంధించిన, అభివృద్ధికి సంబంధించిన సంబంధాలు కూడా వారి మధ్య ఉండేవి. అదేవిధంగా ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ భద్రతకు పెద్దపీట వేస్తూ ఆనాడు పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించాడు. ఆ సందర్భంగా అగ్రదేశంగా ఉంటున్న అమెరికా ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక భారతదేశాన్ని అణ్వాయుధ దేశంగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచంలో మిగతా దేశాలతో సమఉజ్జిగా నిలబెట్టారు. एक विकास के नए युग का प्रारंभ हुआ एनडीए की सरकार में. आंध्र प्रदेश के विकास को भी आदरणीय चंद्रबाबू नायडू जी ने एक नई दिशा देने का काम किया. और आज मुझे आनंद है, प्रसन्नता है कि उस काम को श्रीमान नरेंद्र मोदी जी और आंध्र में चंद्रबाबू नायडू जी फिर मिलकर आगे बढ़ाने का काम कर रहे हैं. ఆ సమయంలో ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో సాగిన విషయం మన అందరికీ తెలుసు. మళ్ళీ ఇవాళ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అగ్రపథాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కేవలం భాగస్వామిగా మాత్రమే కాదు, ఎన్డీఏకి రథసారథిగా కూడా కొనసాగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. अटल जी के नेतृत्व में चाहे गांव का विकास हो, प्रधानमंत्री ग्राम सड़क योजना बनी, स्वर्णिम चतुर्भुज बना, उस समय सर्व शिक्षा अभियान आया. देश के विकास को और गरीब के कल्याण को कई योजनाएं मिली जिसके बारे में मेरे पूर्व वक्ताओं ने चर्चा की है. अटल जी ने भारत की राजनीति पर ऐसी छाप छोड़ी है, केवल भारत की नहीं, विश्व के पटल पर ऐसी छाप छोड़ी है कि जो सदियों तक अंकित रहेगी. अटल जी के योगदान को देश कभी भूल नहीं सकता. అటల్ జీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశించబడ్డాయి. అనేక మంది వ్యక్తుల గురించి చెప్పారు. ప్రధానంగా ప్రస్తావించాలంటే ఆనాడు గ్రామీణ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కానీ, లేకపోతే స్వర్ణ చతుర్భుజ హైవేల నిర్మాణం కానీ, లేదా అందరికి విద్యను అందించాలని స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాలు కూడా వారు తీసుకురావడం జరిగింది. వారు చేపట్టిన సంక్షేమము, వారు తీసుకొచ్చిన అభివృద్ధి కారణంగా వారు ఈ దేశం మీదే కాదు, ప్రపంచ చిత్రపటం కూడా ఒక చెరగని ముద్రను వేశారు. सारा देश आत्मविश्वास से भर के खड़ा हो गया था. उस समय अटल जी ने गाया, टूटे हुए तारों से फूटे बासंती स्वर, पत्थर की छाती में उग आया नव अंकर, झरे सब पीले पात, कोवल की कोहकरात, प्राची में अरुणिमा की रेख देख पाता हूँ, गीत नया गाता हूँ. टूटे हुए सपनों की कौन सुने सिसकी, अंतर की चीर व्यथा पलकों पर ठिठकी, लेकिन हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूँ, गीत नया गाता हूँ, गीत नया गाता हूँ. ఇది చెప్పాలంటే కాస్త కష్టమైంది, కానీ వారు చెప్పిందంటే ఎటువంటి అడ్డంకులు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నేను ఎదురీదుతూనే ఉంటాను. కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తాను, కొత్త గీతంగా పాడుకుంటూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ముందుకెళ్తాను. आज वही विकास यात्रा दिल्ली में नरेंद्र मोदी जी के नेतृत्व में और आंध्र प्रदेश में स्वर्ण आंध्र बनाने के लिए चंद्रबाबू नायडू जी के नेतृत्व में एनडीए की यात्रा जारी है. सचमुच में आज मुझे कहते हुए प्रसन्नता है
कि श्रीमान नरेंद्र मोदी जी और चंद्रबाबू नायडू जी एक और एक दो नहीं है, एक और एक 11 है। ये सब पे भारी है जोड़ी। लगातार देश भी आगे बढ़ रहा है, जहां मोदी जी के नेतृत्व में एक वैभवशाली भारत, एक गौरवशाली भारत, एक संपन्न भारत, समृद्ध भारत, शक्तिशाली भारत, आत्मनिर्भर भारत और विकसित भारत का निर्माण हो रहा है। वहीं चंद्रबाबू नायडू जी के नेतृत्व में अब आईटी पुरुष अब आंध्र प्रदेश को क्वांटम युग की तरफ ले जा रहे हैं और सारा देश आश्चर्य के साथ देख रहा है। ఆనాడు అటల్ బిహారీ అభివృద్ధి మీద వేసిన పునాదుల కారణంగా ఇవాళ దేశం ముందుకు పోతోంది, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతోంది. అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దానివల్ల అభివృద్ధి కేంద్రంలో కానీ రాష్ట్రంలో జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వేరు వేరు కాదు, ఒకటి కలిస్తే 2 గారు, వీళ్ళిద్దరూ కలిస్తే 11 అవుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఐటీ పురుషుగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం కూడా ప్రతిపదాన్ని నడుస్తుంది. ఒక శక్తివంతమైన దేశం నిర్మాణం అవుతుంది, ఒక స్వయం సమృద్ధ నిర్మాణం దేశం అవుతుంది, ఒక ఆత్మ భారత్ నిర్మాణం అవుతుంది, ఒక వికసిత భారత్ కూడా నిర్మాణం జరుగుతుంది. नायडू जी द्वारा 25 साल पहले हैदराबाद में हाईटेक सिटी की नींव रखी गई थी, जिसने भारत के आईटी को एक नई क्रांति दी, एक नई दिशा दी। लेकिन नायडू जी रुकने वालों में से नहीं है। अब अगली क्रांति, तकनीकी क्रांति, क्वांटम युग की तरफ ले जा रहे हैं। और ये अमरावती तो अद्भुत बनने वाला है, यहाँ क्वांटम वैली बनने वाली है। जो कल्पना चंद्रबाबू नायडू जी की है वो देख के मन आनंद और आत्मविश्वास से और गर्व से भर जाता है। अद्भुत नगरी होगी अमरावती। 25 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఐటీకి పెద్దపీట వేసి ఐటీ రాజధానిగా నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ అదే టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ పెద్దపీట వేస్తూ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఈ అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం కూడా చేస్తున్నారు. వారు చేస్తున్న అభివృద్ధిని చేస్తుంటే నాకు చాలా సంతృప్తికరంగా, సంతోషంగా కూడా ఉంది. हेल्दी आंध्र प्रदेश, वेल्दी आंध्र प्रदेश एंड हैप्पी आंध्र प्रदेश ये चंद्रबाबू नायडू जी के नेतृत्व में बनने जा रहा है। और उसमें भारत सरकार प्रधानमंत्री जी के नेतृत्व में जो सहयोग कर सकती है, हम कोई कसर नहीं छोड़ेंगे। कदम से कदम और कंधे से कंधा मिलाकर चलेंगे। एग्रीकल्चर और रूरल डेवलपमेंट में भी जो काम संभव है आंध्र प्रदेश के लिए कोई कमी नहीं होगी। और एग्रीकल्चर में तो मैं आपसे भी सहयोग चाहूंगा और सीखना भी चाहूंगा। मिलके कृषि का एक नया युग कैसे प्रारंभ करें, किसानों की खेती को कैसे लाभ का धंधा बनाएं, हम मिलकर काम करेंगे। ఈ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి కొనసాగుతుంది. దీనికి కేంద్రం నుంచి కూడా ప్రత్యేకంగా సహకారం అందుతుంది. మేము చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులో అడుగు వేస్తూ భుజం భుజం కలుపుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఏ రకమైన సహకారం అందించాలన్నా అందించి ఈ రాష్ట్రంలో రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్మించుకొని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్, ఒక ఆరోగ్యవంతమైన, ఒక సుసంపన్నమైన, ఒక సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా వారితో పాటు మేము కలుస్తూ ముందుకు తీసుకెళ్తాం. एक बार फिर मैं मुझे यहाँ बुलाने के लिए माधव जी आपको और आपकी पूरी टीम को हृदय से धन्यवाद देता हूँ। यह विजयवाड़ा वही भूमि है जहाँ पंडित दीनदयाल उपाध्याय ने एकात्म मानव दर्शन का उद्घोष किया था। और इसलिए विजयवाड़ा से और हमारे इस पूरे आंध्र प्रदेश से मैं जी जान से प्यार करता हूँ। जब भी पुकारोगे आंध्र प्रदेश की सेवा करने के लिए मामा को आपके बीच पाओगे। बहुत बहुत धन्यवाद, प्रणाम, नमस्कार। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। ఇది జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన పుణ్యభూమి విజయవాడ. అటువంటి చోట నన్ను ఈ కార్యక్రమానికి, అద్భుత కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడు పిలిచినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నేను ముందుకుంటానని, అందరూ మధ్యప్రదేశ్లో మామగా పిలిపించుకునే నేను మీ అందరి పట్ల అంత అభిమానంతో ఉంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇక చివరి అంకానికి చేరుకోబోతోంది.
మన గౌరవనీయ పెద్దలు నిత్య చైతన్యశీలి సేవా తత్పరతకు నిలువెత్తు దర్శనం గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా బహుముఖ ప్రజ్ఞతోటి మానవీయ దృక్పథంతో కరుణామయ హృదయంతో ఇవాళ క్రిస్మస్ పండుగ, అందుకే కరుణామయ హృదయంతో కూడా తన నిరాడంబర తత్వంతో అలనాడు ఐటీ రంగాన్ని, అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, రేపు మన క్వాంటమ్ వ్యాలీగా అమరావతి వ్యాలీని తీర్చిదిద్దబోతున్నటువంటి కలలుకనే రారాజు, ప్రజాసేవకు ధీరాజు గౌరవనీయ శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. గౌరవనీయ చంద్రబాబు గారు. गुड. जय भारत, जय भारत, जय भारत, जय तेलुगु तल्ली, जय तेलुगु तल्ली, जय तेलुगु तल्ली. చాలా సంతోషం మిమ్మల్ని చూస్తూ ఉంటే. ఈరోజు మంత్రి గారు స్పీచ్ విన్నాం. అనర్గళంగా దేశంలో ఏం జరిగింది, ఏం జరగబోతుందో చాలా స్పష్టంగా చెప్పారు. ఒక ప్రాక్టికల్ పాలిటీషియన్, చేసి చూపించిన వ్యక్తి. ఈరోజు కూడా మీరు ఇక్కడ చూస్తే ప్రతిరోజు ఆయన ఒక మాటల్లో చెప్పడం కాదు, చేసి చూపిస్తాడు. ప్రతిరోజు ఒక చెట్టు పెడతాడు. చాలామంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెట్టు పెట్టడమే కాకుండా మా ద్వారా కూడా చెట్లు పెట్టించి వాతావరణం కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడో ఒక నిజమైన ప్రాక్టికల్ పాలిటీషియన్, స్ఫూర్తినిచ్చే వ్యక్తి యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శివరాజ్ సింగ్